కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు, దయాకర్ రావుని పోగొట్టుకున్నందుకు బాధపడతారు. తొర్రూరు డెవలప్మెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దయాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ చేశారు. ఈ సీసీ రోడ్ కానీ, ఆ చెరువుది మరమ్మతు కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, సీసీ రోడ్డు కానీ ఎన్నో డెవలప్మెంట్ ప్రతి డివిజన్లో 2-3 కోట్లు ఖర్చు పెట్టారు. 100 పడకల హాస్పిటల్ ఇంతవరకు బంద్ పెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు 2000 4,000 చేస్తా అని, నిరుద్యోగులకు నిరుద్యోగం గుర్తిస్తా అని, గ్యాస్ ఫ్రీగా ఇస్తా అని, పెన్షన్ 4,000 చేస్తా అని, మహిళలకు 2,500 ఇస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు. ఒక్క పని కూడా చేయలేదు. ఏదో మహిళల బస్ ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబల్ వసూలు చేసిండు అనేది కూడా జనంలో బాధ ఉన్నది. ఝాన్సీ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి ఆ ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేకపోయారు. వారు దయాకర్ రావు చేసిన పనులే మొత్తం ఆఫ్ చేశారనేది కూడా ప్రజల్లో కూడా క్లియర్గా ఉన్నది. ఎన్నో మోసం మాటలు చెప్పారు. ప్రజలు రియాక్షన్ విపరీతంగా ఉన్నది. ఏ ఇంటికి పోయినా కూడా దయన్నను పోగొట్టుకున్నాం, ఈ కౌన్సిలర్ని గెలిపించి బహుమతి చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.